మరి కాసేపట్లోనే అమరావతికి రానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రాజధాని పునర్నిర్మాణ పనులను ఆయన ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్నారు ప్రధాని. అయితే కేరళ పర్యటన తర్వాత మధ్యాహ్నం 2:50 విజయవాడ చేరుకుంటారు ఆయన. అక్కడి నుంచి హెలికాప్టర్లో అమరావతి సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. అమరావతిలో 57,962 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ప్రధాని. బహిరంగ సభకు 5 లక్షల మంది వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇప్పటికే జనం భారీగా తరలి వస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు ఎక్కడా లేకుండా 5 రూట్లను గుర్తించారు అధికారులు. 11 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. 100 ఎకరాల్లో 2,500 బస్సులు ఆపేలా చర్యలు చేపట్టారు. 5 రూట్లలో వీవీఐపీ, వీఐపీ, ఎంఐపీ రూట్లను రెడీ చేశారు. 31 చోట్ల లంచ్ అలాగే డిన్నర్ పాయింట్స్ కూడా సిద్ధం చేశారు అధికారులు. ప్రధాని మోడీ ఏపీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కార్ భారీగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. సభ కోసం 3 వేదికలను సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై పీఎం నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మొత్తం 14 మంది కూర్చుంటారు. అలాగే అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్తు కార్యాచరణ, భూ సమీకరణ విధానాల వంటి అంశాలని మోడీకి వివరించేందుకు మెయిన్ డయాస్ వెనక వైపు అమరావతి పెవిలియన్ ఏర్పాటు చేశారు. ఇక శాశ్వత హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయం నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని మోడీ సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని కాన్వాయ్ వెళ్లేటువంటి మార్గంలో ఎస్పీజీ సిబ్బంది పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ప్రతి రోడ్డులో తనిఖీలు నిర్వహించారు. పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. అమరావతి పునః ప్రారంభ కార్యక్రమానికి గోదావరి జిల్లాల నుంచి కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. నియోజకవర్గాల వారీగా బస్సులకు జెండాలు ఊపి ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు ఎమ్మెల్యేలు, కూటమి నేతలు. ప్రధాని సభకు వెళ్లే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో విజయవాడ వైపు వెళ్లేటువంటి 16వ నెంబర్ జాతీయ రహదారిపై రద్దీ ఎక్కువగా ఉంది.